వీళ్ళిద్దరూ చూడండి ఇప్పటి వరకు ఇష్టం వచ్చినట్లు గంతులు వేసి ఇప్పుడు నేల మీద పడి ఎలా దొరలాడుతున్నారో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తుండగానే 2025లో ఆల్రెడీ ఒక మంత్ గడిచిపోయింది. ఇన్ని రోజులు మన ఛానల్లో వేరే వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్ పెట్టాము, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను నా పర్సనల్ బ్లాగ్ని పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మేము అందరికీ యూజ్ అయ్యే కంటెంట్ కాకుండా మా పర్సనల్ డీటెయిల్స్ని పోస్ట్ చేస్తున్నాము. అప్పుడప్పుడు యూస్ఫుల్ కంటెంట్తో పాటు ఇలా మా పర్సనల్ బ్లాగ్స్ని కూడా పోస్ట్ చేస్తుంటాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక కంటెంట్లోకి వెళ్తే ఈ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయింది అనే దగ్గర నుండి మొదలు పెడదాం. మా పెళ్ళైనప్పటి నుండి న్యూ ఇయర్ అంటే ఏదో ఒక రిసార్ట్కి వెళ్ళి టైం స్పెండ్ చేసేవాళ్ళం. బట్ ఈ న్యూ ఇయర్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. అందుకనే December 31 ఈవినింగ్ నైట్ డిన్నర్ కోసం దినాకి ప్రాన్స్ అండ్ నాకు చికెన్ తీసుకుందామని దగ్గరలో ఉన్న మాల్కి వచ్చాము. మేము లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఒక రిసార్ట్కి వెళ్ళాము. దాని గురించి ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో ఒకటి చేశాము. మీకు ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ బెంగళూరులో ఉండే వాళ్ళకి ఆ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మేము ఈ ప్రాన్స్ని బయట కొనకుండా మాల్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ వాళ్ళే నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. అదే మేము ఆన్లైన్లో ఆర్డర్ పెడితే క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే మేము మా ఇంటి దగ్గరలో ఉన్న మాల్లో స్పార్ ఉంటే అక్కడికి వచ్చాము. ఈవినింగ్ 4 కల్లా మేము షాపింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి రిటర్న్ అయ్యాము. ఎప్పట్లాగే దిన కార్ లాక్ చేయడం మర్చిపోయినట్లున్నాడు. వచ్చేసరికి కార్ అన్లాక్లో ఉంది. ఇది వచ్చేసి మాల్ బయట వ్యూ. బెంగళూరులో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాల్ తెలిసే ఉంటుంది. మీలో ఎవరికైనా ఈ మాల్ నేమ్ ఏంటో తెలిస్తే కింద కమెంట్ చేయండి, లేదంటే వీడియో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. January 1 ఎర్లీ మార్నింగ్ మాకు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. సో అందుకని ఈరోజే ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి షెల్ పెట్రోల్ బంక్ వచ్చాము. ఇంకా మేము ట్యాంక్ ఫిల్ చేయించుకొని ఇంటికి వచ్చాక మా అపార్ట్మెంట్స్లో ఉన్న ర్యాబిట్స్తో విహా కొంచెం సేపు ఆడుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మాకు టెంపుల్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అందుకని నైట్ 8 to 8:30 కల్లా డిన్నర్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ డిన్నర్ అయ్యాక దినా అండ్ విహా అర్ధరాత్రి 12 వరకు డీజే పెట్టుకుని రచ్చరచ్చ చేశారు. ఇలా వీళ్ళిద్దరిని చూస్తుంటే అసలు వీళ్ళిద్దరూ ఎర్లీ మార్నింగ్ లేస్తారా, టెంపుల్కి వెళ్తామా అనే డౌట్ వచ్చింది. విహా మాత్రం మేము లాస్ట్ ఇయర్ రిసార్ట్లో న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళిన దానికంటే ఇప్పుడు ఇంట్లోనే బాగా ఎంజాయ్ చేసింది. Yeah, say Happy New Year. Yeah, high five. High five. Say Happy New Year. Say Happy New Year. అదే కదా. No.
వీళ్ళిద్దరూ చూడండి ఇప్పటి వరకు ఇష్టం వచ్చినట్లు గంతులు వేసి ఇప్పుడు నేల మీద పడి ఎలా దొరలాడుతున్నారో. ఇంకా దినాకైతే ఓపిక అయిపోయింది, కానీ విహా మాత్రం మళ్ళీ డిస్కో లైట్స్ ఆన్ చేయమని అడుగుతుంది. ఇక నైట్ ఎంత లేట్ అయినా కూడా పొద్దున్నే ఎలాగోలా లేచి టెంపుల్కి అయితే వెళ్ళాము. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు కదా, న్యూ ఇయర్కి ఇస్కాన్లో చాలా క్రౌడ్ ఉంటుందని. సో మేము ఆ క్రౌడ్ని అవాయిడ్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ వాడాము. మీరు కూడా ఈ వీడియో చూసి ఆ టెక్నిక్ ఫాలో అయితే న్యూ ఇయర్ రోజు ఇస్కాన్ టెంపుల్లో క్రౌడ్ని అవాయిడ్ చేయొచ్చు. ఇక ఈ జనవరిలో ఇంకో స్పెషల్ ఏంటంటే నా బర్త్డే రోజు లంచ్ కోసమని ఈ మాల్కి వచ్చాము. ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఈ మాల్ని చూసే ఉంటారు. మేము ఈ ఫినిక్స్ మార్కెట్ సిటీలో ఉన్న బార్బిక్యూ నేషన్లో లంచ్కి టేబుల్ బుక్ చేసుకున్నాము. బార్బిక్యూ నేషన్ బాల్కనీ నుండి బయటకు చూస్తే మాల్ వ్యూ ఇలా ఉంటుంది. ఇదే నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, కానీ నైట్ విహాతో వచ్చామంటే అస్సలు కుదురుగా ఉండదు. మరి ఈ మధ్య చాలా నాటీగా తయారైంది. అందుకే తనని డే కేర్కి పంపించి నేను దినా మాత్రం లంచ్కి వచ్చాము. బట్ తను డే కేర్ నుండి వచ్చేసరికి తనకి ఏదో ఒకటి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాము. ఇంతవరకు బార్బిక్యూ నేషన్ చూడని వాళ్ళ కోసం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయో కొంచెం వీడియో తీశాను, చూసి ఎంజాయ్ చేయండి. మా ఇద్దరికి బర్త్డే అంటే పెద్దగా కేక్ కటింగ్లు, క్యాండిల్ లైట్ డిన్నర్స్ అయితే మాత్రం ఇష్టం ఉండదు. ఆ రోజు వరకు హ్యాపీగా ఫుడ్ తినేసి వర్క్ వెళ్లకుండా రెస్ట్ అయితే తీసుకుంటాం. ఇక ఈ బార్బిక్యూ నేషన్లో పర్ హెడ్కి 1000 రూపీస్ ప్లస్ GST ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడంతా అన్లిమిటెడ్ బఫెటే ఉంటుంది. సో మనకి ఓపిక ఉన్నంత వరకు తినచ్చు. ఇక మేము తినడం అయిపోయాక నేను కొంచెం షాపింగ్ అండ్ విహా కొన్ని టాయ్స్ తీసుకున్నాము. ఇక నా బర్త్డే తర్వాత ఈ మంత్లో ఇంకో స్పెషల్ ఏంటంటే సంక్రాంతి. ఈ సంక్రాంతి ఎందుకు స్పెషల్ అంటే మా పెళ్ళైన తర్వాత కానీ విహా పుట్టిన తర్వాత కానీ ఇప్పటి వరకు మేము ఊర్లో ఏ పండుగ సెలబ్రేట్ చేసుకోలేదు. సో మాకు విహాకి ఇది ఊర్లో సెలబ్రేట్ చేసుకునే ఫస్ట్ పండుగ. ఇక మేము ప్రతిసారి బెంగళూరు నుండి ఒంగోలు వెళ్ళేటప్పుడు జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేస్తాము, కానీ రిటర్న్ జర్నీ మాత్రం ఎప్పుడు బోరింగే మాకు. మేము వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం 12 అయినా కూడా ఇక్కడ కొండల మధ్యలో పొగమంచు కనబడుతూ ఉంది. ఇక మేము ఎప్పుడు బెంగళూరు నుండి ఒంగోలు వెళ్తున్నా ఇక్కడ బెంగళూరు కాఫీ షాప్ దగ్గర ఆగుతాము. ఈ కాఫీ షాప్ పేరు బెంగళూరు కాఫీ షాప్ అయినప్పటికీ ఇది బెంగళూరులో లేదు, నెల్లూరులో ఉంది. మొత్తానికి మేము దినా వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి చీకటి పడిపోయింది. విహా చాలా రోజుల తర్వాత వచ్చినప్పటికీ అందరినీ గుర్తుపట్టి ఇల్లంతా తిరుగుతూ ఉంది.
ఇక సంక్రాంతి రోజు ఉదయాన్నే పొంగల్ పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత మేము అండ్ దినా వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ఫోటో సెషన్ లాగా పెట్టుకున్నాము. ఇక కనుమ రోజు అయితే దినా మేడ పైన బార్బిక్యూ సెటప్ చేసుకున్నాడు. కనుమ రోజు మా తోడికోడలు వాళ్ళ ఫ్యామిలీని లంచ్కి ఇన్వైట్ చేశాము. ఈ దినా మాత్రం మధ్యాహ్నం ఫ్యామిలీతో స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ మేడ పైకి ఎక్కి ఇంకా కిందకి రాలేదు. దినా ఆల్రెడీ మేడ పైన టెంట్ సెటప్ చేశాడు కాబట్టి విహాన్ని కూడా నేను పైకి పంపించాను. ఈ జనవరి ఫస్ట్ హాఫ్ మొత్తం మేము బాగానే స్పెండ్ చేసాము. కానీ మేము ఊరు నుండి రిటర్న్ అయ్యేటప్పుడు మా కార్ కొంచెం డ్యామేజ్ అయింది. సో అందుకని కారు సర్వీసింగ్కి ఇచ్చాము. సో సెకండ్ హాఫ్ మొత్తం మేము మ్యాక్సిమం ఇంట్లోనే స్పెండ్ చేసాము. మొత్తానికి ఈ 2025లో ఫస్ట్ మంత్ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా గడిచింది. ఈ మంత్ మీకు ఎలా గడిచిందో కామెంట్స్లో చెప్పండి.